ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని లైవ్లో వెళ్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, ఈ రాత్రి ఈ లైవ్ని దీవించి ఆశీర్వదించండి. అనేకులు దీవెనకరంగా ఈ లైవ్ నుంచమని మీ నామాన్ని కనపరచుకోండి. అనేకులు రక్షించబడాలని ఆశ నా తండ్రి. లైవ్ని ఆశీర్వదించి మీ నామం మహిమ కొరకు వాడుకోండి. ఆటంకాలను తొలగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, కొండ నుండి నిలిచినావు. మన్నాను కురిపించినావు, కొండ నుండి నిలిచినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా. అలా కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి, నిజమైన దేవుడు అయ్యా, బలమైన దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, సర్వాధికారివి, సర్వశక్తి సంపన్నుడు అయ్యా, నీకు వందనాలయ్యా, నీకు స్తుతులయ్యా, నీకు స్తుతులయ్యా. స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, ఘనత నీకేనయ్యా, మహోన్నతుడైన రాజు. ఆరాధన, ఆరాధన, హల్లెలూయా, పాడెదా యేసుకే ఆరాధన, స్తుతి పాడుచు కొనసాగెదము జీవితాంతము. స్తుతికి పాత్రుడా, స్తోత్రుడా, ఘనత నీకేనయ్యా, మహోన్నతుడైన రాజు. ఘనత నీకేనయ్యా, మహోన్నతుడైన రాజు. స్తుతులు తండ్రి. ప్రార్థన చేసుకుందాం. దేవుని పరిశుద్ధ ప్రేమ కలిగి తండ్రి, మీ పాదాలు పెట్టుకుంటున్నాను.
గట్టిగా మాట్లాడమని సహాయం చేయండి తండ్రి. అలాగే నాయన ప్రభు నాయన సేవకులకు నా కుటుంబాలు బిడ్డలు ఆశ్రయించండి. గృహాలు కూడా నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. అలాగే నేను ప్రభు లైవ్లో ప్రతి హృదయాన్ని దాటి కుటుంబం దర్శించండి. ఈ దవసం బలంగా వాడుతున్నాయి ప్రతి హృదయాన్ని ప్రతి కుటుంబం దర్శించండి. మాట్లాడి అభిషేకం చెప్పండి తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. ఎవరైనా అనారోగ్యంతో సంపూర్ణంగా స్వస్థపరచనివ్వండి. ఆర్థికంగా నలిపోతున్న సమస్యను ఉన్నారు. శుక్ర స్తోత్రాలు ప్రభా నాయన పొందారు. దేవ నాయన ప్రభా నీ రాకల సమీపం నాయన రాకల సంపర్చండి ఇచ్చేయండి. ఈ వాక్యం క్షమిస్తున్నాయి. ప్రతిరోజు ఈ వాక్యంతో బతికి ఆలోచించి పొందారు. అలాగే ప్రభు నాయన ప్రాంత పట్టణాలు రాబోతున్న దర్శనం జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మా గృహాన్ని సన్నిధించి మా గృహాన్ని ప్రకాశించండి. నీ సన్నిధి సాధించండి. చల్లటి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. చల్లని వాతావరణం ప్రభావ దయచేయమని ప్రసాదించండి. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి రక్షణ బంధిస్తున్న సాతాను పెట్టిన గోడలు మీరు పోల్చండి. ప్రతి రక్షణ ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి రక్షణ సాతాను పెట్టిన గోడలు మీరు పోల్చండి. నేను అమలు కనిపిస్తున్నాను సన్నిధి మా గృహంలో ఉంచుకోండి. మహిమ దిగంతులు నేను అమ్మనే కనుక దేశం నడుచున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసిన దేవుని దోసరం దేవుడు దీవించును గాక. కొలసలు రాయబడిన పత్రిక దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొలసలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. కొలీషియన్స్ చాప్టర్ 3 verse 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియుల దేవునికి వాక్యం స్పష్టంగా చాలా విషయాలు ఈ 16వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు వ్రాయించారు. అయితే ఈ 16వ వచనం చివరికి వచ్చేసరికి ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తు మీలో సమృద్ధిగా నివసింప ఇంగ్లీష్లో ఏదండి? Let the word of Christ dwell in you richly in all wisdom. Teaching and admonishing. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. వై? క్రమశిక్షణ కలిగి ఉండుడి అంటాం. చాలా జాగ్రత్తగా ఉండుడి. ఇలా కాషన్స్ ఇస్తూ ఉంటాం, హెచ్చరికలు ఇస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని వాక్యం కూడా దేవుని బిడ్డలకు మనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, క్రీస్తు వాక్యం మీలో మామూలుగా కాదు, అల్లటప్పగా కాదు, సమృద్ధిగా రిచ్లీ dwell in you richly. అలా ఉండకపోతే ఏమవుతుందబ్బా? దేవుని వాక్యం మనలో సమృద్ధిగా లేకపోతే ఏమవుతుంది? దేవుని వాక్యము దేనితో పోల్చబడిందంటే, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గంతో పోల్చబడింది. చూడగా మరి ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం. 17వ వచనం.
6:17 Moses. Take the helmet of salvation So, take the helmet of the salvation, and the sword of the Spirit which is in the word of God. sword of the spirit which is in the Word of God. దేవుని వాక్యములో ఉన్న దేవుని ఖడ్గం, ఆత్మ ఖడ్గం అంట. Which is the word of God. విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అలా చదువుతున్నారు. Take the helmet of salvation and the sword of the Spirit స్వార్డ్ ఆఫ్ ద స్పిరిట్ which is the word of God. విచ్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమై ఉన్న ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకున్నారు. దేవుని వాక్యం ఏంటంటే ఆత్మ ఖడ్గము. స్వార్డ్ ఆఫ్ ద స్పిరిట్. దేవుని వాక్యము రెండంచెల గల ఖడ్గముతో పోల్చబడింది. ఎప్పుడు రాయబడిన పత్రిక హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడనా. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4:12. For the word of God For the word of God is living is living and powerful and powerful, and sharper than any two-edged sword, sharper than any two-edged sword, piercing even to the division of soul and spirit, uh, and of joints and marrow. It is a discerner of thoughts and intents of the heart. the word of God is a living and powerful. దేవుని వాక్యము సజీవమైనదై బలము కలిగినదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుందంట. ఈ ప్రపంచంలో ఎవడు ఖడ్గం గొప్పదంటే గొలియాత్ ఖడ్గం అంట. చాలా పిల్లల మరి బోనాపార్ట్ ఫ్రాన్స్ కింగ్, మరి అలెగ్జాండర్, గొప్ప గొప్ప జూలియస్ సీజర్, గొప్ప గొప్పలు ఉన్నారు పిల్లరా. వాళ్ళందరు ఖడ్గాలు ఒక దగ్గర పెడితే ఆ ఖడ్గాల అన్నిటికంటే పిల్లరా వాటన్నిటికంటే వాడిగా ఉన్న ఖడ్గం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యం అంటండి. దోస్ వర్డ్స్ ఆర్ నాట్ మై వర్డ్స్. నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యం నేను మీతో మాట్లాడుతున్నాను. అన్ని ఖడ్గాల కంటే వాడి అయిన ఖడ్గము, బలము కలిగిన ఖడ్గము, సజీవమైన ఖడ్గము దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. అందుకే దేవుని వాక్యం మీరు సమృద్ధిగా నివసిస్తుంది. ఉండనివ్వండి. దేవుని వాక్యంతో మీ హృదయాలు నింపండి. పెట్రోల్ బంక్ వెళ్తే స్కూటర్ కాలు అయితే వెహికల్కు పెట్రోల్ ఎలా ఫిల్ చేస్తాం, కారు ఫిల్ చేస్తామా, డీజిల్, అలా మన హృదయంలో దేవుని వాక్యంతో నిండి నింపబడి ఉండాలన్న. హల్లెలూయా. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. ఎందుకు ఆ ఖడ్గము? ఎందుకంటే ఆ ఖడ్గం ఎఫెసీ పత్రికలో మళ్ళా చూస్తాం 6వ అధ్యాయం. దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు. ఆ విషయము పట్టుదలతో ఉంది. ఎందుకు ఈ ఖడ్గం ఎందుకు అంటే సాతానును ఎదిరించుట 13వ వచనం. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబట్టుకును శక్తిమంతులుగినట్లు దేవుడించి సర్వాంగ కవచమును ధరించుకును. ఆపద్దినమున వారిని ఎదిరించడానికట, సమస్తమును నిలబడుటకు శక్తిమంతులగినట్లు వారిని ఎదిరించినట్లు, వారిని ఆపదినమున వారిని అంటే ఎవరితోనూ? ప్రధానులతోనూ, శరీరులతోనూ, అధికారులతోనూ, అధికార సంబంధము నాదులతోనూ, ఆకాశ మండలంలో దురాత్మ సమూహములతోనూ. ఆ 5గురిని మనం ఎదిరించాలంటే దేవుడిచే సర్వాంగ కవచం ధరించుకోవాలి. అందులో దేవుని వాక్యం అనే ఖడ్గం చాలా ప్రాముఖ్యమైనది. శత్రువు పొడవాలన్నా, యుద్ధం చేయాలన్నా ఖడ్గం చాలా ఇంపార్టెంట్. యాజ్ వెల్ యాజ్ హెల్మెట్ ఇంపార్టెంట్. నీతి మైమరువు బ్రెస్ట్ ప్లక్ ఇంపార్టెంట్, షూ ఇంపార్టెంట్, బెల్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంటే. దేవుని వాక్య ఖడ్గం మరింత ప్రాముఖ్యమైనది పిల్లరా. ఆ వాక్యం అనే ఖడ్గమును మనం ధరించుకొని ఉన్నామా? మన హృదయంలో కలిగి ఉన్నామా? వాక్యము ఖడ్గంతో పోల్చబడి, వాక్యము
అగ్నితో పోల్చబడింది ప్రియులారా. దేవుని వాక్యము ప్రియులారా, దేవుని వాక్యము అగ్నితో పోల్చబడింది. దేవుని వాక్యము ప్రియులారా దీపముతో పోల్చబడింది. 119 కేసు 105 వచ్చిన 119:105. Your word is a lamp to my feet Your word is a lamp to my feet, and a light to my path. light to my path. దేవుని వాక్యము దీపము, వెలుగు, అంటే త్రోవకు వెలుగు అయి ఉన్నదట. ఎప్పుడైతే దేవుని వాక్యం నీళ్ళ సమృద్ధిగా ఉంటుందో నువ్వు శత్రువును జయించగలవు. దేవుని వాక్యం నీళ్ళ సమృద్ధిగా ఉంటే నువ్వు మండుతూ ఉండగలవు. దేవుని వాక్యం నీళ్ళు సమృద్ధిగా ఉంటే నడవలసిన మార్గంలో నువ్వు నడవగలవు. వయసులో 119 కీర్తనలో మనం చూస్తే దావీదు అంటాడు కదా, డేవిడ్ సైజ్ 119 కీర్తన 9వ వచనం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి. అంటున్నారా? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకుంటారు? నీ వాక్యమును బట్టి. వాక్యం ద్వారా కదా. వాక్యం ఎప్పుడైతే నీలో ఉంటుందో అది ఎలా పనిచేస్తుందంటే నువ్వు పాపంలో పడిపోకుండా కాపాడుతుందంట. ద వర్డ్ ఆఫ్ గాడ్ 119:11. The word I have hidden in my heart, The word I have hidden in my heart, that I might not sin against that you, I may not, that I may not, that I might not sin against you. దేవుని వాక్యం నాలో దాచుకున్నాను కాబట్టి నేను పాపం చేయకుండా ఉండగలుగుతున్నాను. దేవుని వాక్యాన్ని అందరూ చదువుతున్నారు. వాక్యాన్ని ఎంతమంది రిచ్గా హృదయం నిండగా సమృద్ధిగా నింపుకుంటున్నారు. వారు పాపం చేయకుండా ఉండగలరు. ఈ వాక్యం, దేవుని వాక్యం ఎంతో గొప్పది. ఇప్పుడు దేవుని వాక్యం ఎంతో గొప్ప అగ్ని వంటిది అయిపోయింది. దేవుని వాక్యం అర్థం వంటిదంట. దేవుని వాక్యం అర్థం వంటిదంట. చూడండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఎవడైనాను చదువునా? Anyone who listens to the word but does not do what it says is like someone who looks at his face in a mirror. ఇక్కడ దేవుని వాక్యం దేంతో పోల్చబడిందంటే ఇట్స్ లైక్ ఎ మిర్రర్. అద్దంలో చూడగానే మన ముఖం ఎలా కనబడుతుందో దేవుని వాక్యాన్ని చూడగానే నీ హృదయం కనబడుతుంది, నీ ప్రవర్తన, నీ మనసు కనబడుతుంది, నీ మనసాక్షి కనబడుతుంది, నీ అంతరంగాలు కనబడుతాయి దేవునికి వాక్యంలో. దేవుని వాక్యము నీలో ఉన్న లోపాలు, నాలో ఉన్న లోపాలని బయట పెట్టే శక్తి దేవుని వాక్యానికి ఉంది. సో ఈరోజు ఇన్ని క్యారెక్టర్స్, ఇన్ని శ్రేష్టమైన సుగుణాలు కలిగిన దేవుని వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉండాలంట. ఎలా ఉండాలంట? సమృద్ధిగా. లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ dwell richly in your heart. నీ హృదయంలో, నా హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నివసింపనిది. ఆ విధంగా నివసించేటట్లుగా దేవుని వాక్యం అంట మన హృదయంలో భయాన్ని పుట్టిస్తుంది. దేవుని భయం, మామూలు భయం కాదు. దేవుని వాక్యం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం మనకు విశ్వాసం ఇస్తుంది. దేవుని వాక్యం మనకు బలం ఇస్తుంది, శక్తి ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. సామెత 4లో అదట మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది అంటే దేవుని వాక్యం. సో ఎంత బిజీగా ఉన్నా రోజు కనీసం ఒక 5 అధ్యాయాలు చదవడానికి ఒక తీర్మానం తీసుకో. రోజుకు ఒక 5 అధ్యాయాలు చదివేటట్లుగా ఒక నిర్ణయం తీసుకో. నీవు మునుపటి వలె ఉండవు. యూ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ చేంజ్ యువర్ డెస్టినీ. It will change your destination. It will change your fate. It will change your future life. May the Lord bless this verse. దేవుడి మాటలు దీవించును గాక. మీకు ప్రార్థన చేస్తాను. తాళవచ్చు. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన మీ నామానికి వందనాలు.
మాకంటే శ్రేష్ఠులు గొప్పవారు అనేకల దినాన్ని చూడలేకపోయారు. కేవలం మీ కృపను బట్టి దాన్ని చూడగలిగాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన, స్తుతులు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు. వాక్యం మా హృదయాల్లో సమృద్ధిగా నివసింపచేసే మాకు అనుగ్రహించిన వాక్యం ద్వారా మా జీవితాలు మార్చుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు సాగే కృప మా అందరికీ అనుగ్రహించుకుని యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాం తండ్రి. దేవుని గొప్ప కృప మనందరికీ తోడే నడిపించుగాక. మీ అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. కొబ్బరికాయ